కొత్త సర్కార్ రాగానే డైనమిక్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కనిపించడం లేదని తెగ ప్రచారం జరిగింది. కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారనే న్యూస్ ఫుల్ వైరల్ అయింది. సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు. దానికి సింగిల్ ట్వీట్ తో ట్విస్ట్ ఇచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. తాను తెలంగాణలోనే ఉంటానని, ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా తనకు ఓకే అంటూ ప్రకటించారు. అంతేకాదు, మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మంత్రి సీతక్క వెంట స్మితా సబర్వాల్ కనిపించారు. మరి సీఎం రేవంత్ రెడ్డి స్మితా సబర్వాల్ కు ఏ బాధ్యతలు అప్పగిస్తారు, ఏ శాఖలో ఏ పోస్టింగ్ కేటాయిస్తారు? తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు డైనమిక్ ఆఫీసర్ గా పేరుంది. 2001 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన స్మితా సబర్వాల్ ట్రైనీ కలెక్టర్ గా తెలంగాణలో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన ప్రతిభ, పనితీరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపును పొందారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ సర్కారు కొలువు తీరగానే సీఎంఓ కార్యదర్శిగా ఉన్న స్మిత ఎక్కడా కనిపించలేదని ప్రచారం జరిగింది. అందరూ అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కానీ స్మితా సబర్వాల్ మాత్రం కొత్త సీఎంను కలిసింది లేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరిగింది. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం సర్వీసు చేశాను అని గుర్తు చేసుకున్న ఆమె కొత్త ఛాలెంజ్లకు ఎప్పుడూ సిద్ధమని ఓ ట్వీట్ చేశారు. దీనికి తోడు ఆమె భర్త అకున్ సబర్వాల్ ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఇక స్మిత కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని అంతా భావించారు. మరోవైపు స్మితా సబర్వాల్ ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసుకు వెళ్లడం కొంతమంది ఐఏఎస్లకు ఫ్యాషన్ అయిపోయిందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమెగారే అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఆకునూరి ట్వీట్ చేశారు. ఇన్ని పరిణామాల మధ్య స్మితా సబర్వాల్ స్పందించారు. తాను డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఏ బాధ్యతనైనా నిర్వహిస్తాను అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను అని తెలిపారు. మరోవైపు మంత్రి సీతక్క ఛాంబర్లో స్మితా సబర్వాల్ కనిపించి తనపై వస్తున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీతక్కను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ కు సీఎం రేవంత్ రెడ్డి ఏ బాధ్యతలు అప్పగిస్తారు, ఆమెకు ఏ శాఖలో పోస్టింగ్ ఇస్తారన్న దానిపై సెక్రటరియట్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.